హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకొని ఉంటారు, కానీ 2 రోజులు జరిగేసరికి అది అటకెక్కిపోతూ ఉంటుంది. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడతారు, కానీ చివరి రోజులు ఏమవుతుందంటే చూస్తే ఏమీ చదవలేదు అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది. రోజుకి 10-12 గంటలు చదవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంటారు, కానీ వాటిని అందుకోలేక మీ మీద మీకే నమ్మకం కూడా పోతూ ఉంటుంది. అయితే నేను చెప్పేది వినండి, ఈ ప్రాబ్లం మీ ఒక్కరిది కాదు, మనలో 99% మంది 99% మంది ఫేస్ చేసేది ఇదనమాట. దీనికి కారణం ఏంటంటే మీలో పట్టుదల లేకపోవడం కాదు, మీరు ఫాలో అవుతున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాకపోవడం అనమాట. ఎవరో టాపర్ చెప్పినటువంటి టైం టేబుల్నో లేకపోతే ఇంటర్నెట్లో దొరికినటువంటి ప్లాన్నో గుడ్డిగా ఫాలో అవడం వల్ల అసలు సమస్య అనేది మొదలవుతుందట. కానీ నేనేమంటా అంటే ఈ వీడియో మీకోసమే చేస్తున్నా. ఇందులో వేరొకరి టైం టేబుల్ని కాపీ చేయడం కాదు, మీ బలాలు, మీ బలహీనతలు, మీ లైఫ్ స్టైల్కు సూట్ అయ్యేటువంటి పర్ఫెక్ట్ సైంటిఫిక్ స్టడీ ప్లాన్ని, సిలబస్ చార్టు లేదంటే స్టడీ ప్లాన్ని రోజువారీగా మీరే ఎలా తయారు చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే మాత్రం మీకు బోర్ అస్సలు కొట్టదు, రోజంతా ఎనర్జీతో చదువుతారు, మీ గోల్ని ఖచ్చితంగా వీళ్ళు రీచ్ అవుతారు అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే మన ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మీ పాత టైం టేబుల్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఫస్ట్ మీరు కొత్త ప్లాన్ టైం టేబుల్ వేసుకోబోతున్నారు ఎగ్జామ్స్ కోసం. నేను చెప్పాను, ఇప్పుడు నోటిఫికేషన్లు పడితే మీరు ప్రిపేర్ అవ్వడానికి 3 నెలల టైం టేబుల్ వేసుకోండి అని చెప్పాను. గ్రూప్ 2 వాళ్ళైతే 4 నెలలు అయినా వేసుకున్నా పర్వాలేదు. ఇలా మామూలుగా వాళ్ళైతే జీపీఓ ఉంది, 3 నెలలు వేసుకోండి టైం టేబుల్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వేసుకోవాలి? కొత్త ప్లాన్ వేసుకునే ముందు పాతవి ఎందుకు వర్కౌట్ కాలేదు? అసలు మీరు ఇంతకుముందు ఎప్పుడు వేసుకోలేదంటే ఓకే, ఇప్పుడు మొదటి నుంచి వినండి. ఒకవేళ పాతవి చాలామంది వర్క్ చేసుకొని ఉంటారు, చేసుకున్న వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా అవే తప్పులు రిపీట్ చేయకుండా మనం ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా 3 కారణాల వల్ల మన ప్లాన్స్ అనేవి బెడిసికొడతాయి అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే అవి మీకోసం తయారు చేసినవి కావు. అంటే ప్రతి మనిషి కూడా డిఫరెంట్గా ఉంటాడు. కొందరు పొద్దున్నే చదివితే మైండ్లోకి వెళ్తుంది, వాళ్ళని మార్నింగ్ లాక్స్ అంటారు. అలాగే మరికొందరికి రాత్రిపూట ప్రశాంతంగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, వాళ్ళని నైట్ ఔల్స్ అంటారు. ఇలా ఎవరో ఒక టాపరు ఉదయం 4 లేస్తున్నాడు, మీరు కూడా అదే ఫాలో అవ్వాలని చూస్తే అది మీ బాడీ క్లాక్కి రివర్స్లో పనిచేస్తుంది. దాంతో మీకు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా పోతున్నాం. మీ ప్లాన్ ఎప్పుడు కూడా మీ బాడీకి తగ్గట్టుగా ఉండాలి. నేను అందుకే నా వీడియోలో చెప్పింది నేను చెప్పిందే యాసిడ్గా ఫాలో అని చెప్పని అడగను. నన్ను చాలామంది మీ టైం టేబుల్ వేసి ఇవ్వండి అని. నేను టైం టేబుల్ ఈటింగ్ కాదు, నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు నువ్వు టైం టేబుల్ వేసుకో, అది చెప్తున్నాను అనమాట. నేను ఇన్ని వీడియోలలో మీరు టైం టేబుల్ వేసుకోండి, ఉదయం లేవగానే రీజనింగ్ చూడండి, అర్థమెటిక్ చూడండి అని చెప్తున్నా కదా. చెప్పినా సరే మీ తగ్గట్టుగా, మీ బాడీకి తగ్గట్టుగా, మీ మైండ్కి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. అది ఇంకోటి. ఇక రీజన్ నెంబర్ 2 చూద్దాం. అవి రియలిస్టిక్గా లేవు. మీ పాత ఫెయిల్ అవడం ఏంటంటే అవి రియలిస్టిక్గా లేవు అంట. చాలామంది ఏంటంటే జోష్తో టైం టేబుల్ వేసేటప్పుడు అసలు బ్రేకుల గురించి మర్చిపోతారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా మధ్యలో లంచ్కి తప్ప బ్రేకే ఉండదు అనమాట. ఇది పేపర్ మీద చూడటానికి చాలా బాగా కనిపిస్తుంటుంది, నేను అంతా బాగా సిన్సియర్గా వేసుకున్నాను, బాగా చదువుతాను అనిపిస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అసాధ్యం అవుతుంది అనమాట. అంటే మన బ్రెయిన్ అనేది కంటిన్యూగా గంటల తరబడి ఫోకస్ అయితే చేయలేదు. సరైన బ్రేక్స్ లేకపోతే బ్రెయిన్ కూడా అలసిపోయి చదివింది ఎక్కదు, దీన్నే బర్న్అవుట్ అంటారు అనమాట. ఇక రీజన్ నెంబర్ 3, ఆ టైం టేబుల్స్ కేవలం చదవడం మీదే ఫోకస్ చేస్తాయి. మీరు మంచి స్టడీ ప్లాన్ అంటే కొత్తది నేర్చుకోవడం మాత్రమే కాదు, అందులో రివిజన్, ప్రాక్టీసు, మాక్ టెస్ట్లు కూడా కరెక్ట్ టైమింగ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. చాలామంది ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయాలి అనే తొందరలో వెనక్కి తిరిగి చూసుకోరు. దీనివల్ల ఏంటంటే ఎగ్జామ్ టైంకి ముందు చదివినవన్నీ కూడా ఏవి కూడా గుర్తుండవు అనమాట. చదివింది మీకు బాగా గుర్తుండాలంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి రివిజన్ టెక్నిక్స్ని మన ప్లాన్లో కంపల్సరీగా చేర్చుకోవాల్సిందే. ఇక ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు ఇప్పుడు ఈ 3 కారణాల వల్ల మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ కోసం అని చెప్పేసి మనం ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ని ఎలా రెడీ చేసుకోవాలన్నది నేను చెప్తాను చూడండి. మీ పర్ఫెక్ట్ స్టడీ ప్లాను నిర్మాణం అనేది 7 దశలు, 7 స్టేజీలలో గైడ్ని అయితే నేను ఇవ్వబోతున్నా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను చెప్పేది 7 స్టెప్ని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక నోట్బుక్, పెన్ తీసుకొని నాతో పాటే నేను చెప్తున్నప్పుడే మీ ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ నెంబర్ 1, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్. ఇది అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటి స్టెప్ అనమాట. ముందుగా 2 విషయాలు కనిపెట్టండి. ఒకటి, మీ ఎనర్జీ లెవెల్స్, మీరు రోజులో ఏ టైంలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు, ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి. నిజాయితీగా దీన్ని రాసుకొని ఆ టైంని మీరు గోల్డెన్ అవర్స్గా ఫిక్స్ చేసుకోండి. ఈ టైంలో మీకు కష్టం అనిపించేటువంటి సబ్జెక్ట్ని
ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట. రెండు, ఇంకోటి ఏంటంటే మీ సబ్జెక్ట్లో మీ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏవి మీకు ఈజీగా అర్థమవుతాయి, ఏ సబ్జెక్టులకి ఎక్కువ టైం ఎఫర్ట్ అనేది పెట్టాలి, ఇదంతా కూడా లిస్ట్ రాసుకోండి. వీక్గా ఉన్నటువంటి సబ్జెక్టులకి ఎక్కువ టైం కేటాయించాలి మీరు. అది ఇక స్టేజ్ నెంబర్ 2, లక్ష్యాలను సెట్ చేసుకోండి, స్మార్ట్ గోల్స్ పెట్టుకోండి. నేను బాగా చదవాలి అనేది గోల్ కాదు, అదొక కోరిక. మీ గోల్స్ ఏంటంటే స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే చెప్తాను చూడండి, ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే నిర్దిష్టంగా. ఈ వారం పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయాలి, వారం కాదు ఒక రోజులోనే కంప్లీట్ చేయాలి, అది చెప్తున్నాను. అట్లా మెజరబుల్, ఎం ఫర్ మెజరబుల్, స్మార్ట్లో ఎం ఫర్ మెజరబుల్ అనమాట, అంటే కొలవగలిగేలా. ఈరోజు మ్యాథ్స్లో 50 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అలా 25 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అలా టైమింగ్ పెట్టుకోండి, అక్కడ నిర్దిష్టంగా పెట్టుకోండి, కొలవగలిగిన మెజర్మెంట్ చేయగలిగినవి పెట్టుకోండి. ఇక స్మార్ట్లో ఏ, అచీవబుల్ అంటే సాధించగలిగేలా. ఒకే రోజులో 10 చాప్టర్లు చదవటం అనేది ఇంపాసిబుల్ అనమాట. మీ కెపాసిటీకి తగ్గట్టుగా మీ రియలిస్టిక్ గోల్స్ అనేవి పెట్టుకోండి. నేను కూడా అదే అనుకుంటా, ఆదివారం నాడు ఎక్కువ వీడియోలు చేయాలని. ఎక్కడ చేస్తాం ఆదివారం నాడు ఎక్కువ వీడియోలు, ఎక్కడ చేస్తాం చెప్పండి, అలా ఉంటుంది అనమాట. అంటే మిగతా రోజులలో నాకు కొంచెం తగ్గుతుంది, బడ్డం తగ్గుతుందని ఆదివారం మొత్తం ఎక్కువ చేసేయాలని చెప్పి శనివారం ఆదివారం ఎప్పుడు వస్తుందా అని నేను కొన్ని వారాలు బట్టి ఎదురు చూసేవాడిని. నాకు రియలిస్టిక్ నాకు కూడా అర్థమైపోయింది, ఇట్లా కాదులే అని చెప్పి ఈ రోజు ఆ రోజే కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అట్లా ఇక ఆర్ ఫర్ రిలవెంట్ అంటే సంబంధితంగా, అంటే మీ ఫైనల్ ఎగ్జామ్కి ఉపయోగపడేవి మీ లక్ష్యాలు అనేవి అవ్వాలన్నమాట. ఇక టీ ఫర్ టైం బౌండ్ అంటే కాల పరిమితితో, ప్రతి గోల్కి కూడా ఒక డెడ్ లైన్ అనేది ఉండాలి. ఇవన్నీ స్మార్ట్లో పనికొస్తాయి అనమాట. ఇక స్టేజ్ నెంబర్ 3కి వద్దాము. మీ టైంని బ్లాక్ చేయండి. టైం బ్లాకింగ్ అంటే రోజులో ఉన్నటువంటి 24 గంటల్ని పెద్ద బ్లాక్స్గా విడగొట్టుకొని స్లీప్ బ్లాక్ ఎప్పుడు ఉంటుంది, 7 నుంచి 8 గంటలు పోవాలి. ఇది నాన్ నెగోషియబుల్, దీన్ని దిద్దడానికి వీల్లేదు, ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి సరిగ్గా నిద్రపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్ట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ మొత్తం కూడా దెబ్బతింటాయి. ఇక స్టడీ బ్లాక్స్, మీ గోల్డెన్ అవర్స్ని బట్టి స్టడీ బ్లాక్స్ని కేటాయించుకోండి. ఉదాహరణకి ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 3 గంటలు, ఇట్లా ఒక బ్లాక్స్ చేసుకోండి. తర్వాత పర్సనల్ బ్లాక్ చేయండి, అంటే తినడం, ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఫ్యామిలీతో మాట్లాడటం, మెడిటేషన్ చేసుకోవడం, వీటికి కూడా టైం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక స్టేజ్ నెంబర్ 4, పోమోడోరో టెక్నిక్తో పవరప్ అయితే అవ్వండి. అంటే గంటల తరబడి మీరు చదువుకుంటూ పోతే ఎవరికైనా సరే బోర్ కొడుతుందండి. అందుకే పోమోడోరో టెక్నిక్ని వాడండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక పవర్ఫుల్ టెక్నిక్. నేను గత వీడియోలో కూడా చెప్పాను, చాలామంది రెస్పాండ్ అయ్యారు దాని నుంచి. 25 నిమిషాలు టైం పెట్టుకోండి, లేదంటే 50 నిమిషాలు టైం అయినా సరే, మీ ఇష్టం, మీ దాన్ని బట్టి, మీ ఓపికని బట్టి మీకు ఏది వీలైతే అది ఫాలో అవ్వండి. ఇంకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియోకి లాస్ట్లో పైన పెడతాను నేను, చూడండి ఒకసారి, ఆ వీడియో వస్తుంది, క్లిక్ చేసి ఒకసారి దాన్ని కూడా చూడండి. ఈ 25 నిమిషాల టెక్నిక్ చూస్తే దాని ప్రకారం మీరు ఏంటంటే ఒక టాస్క్ తీసుకోండి. అంటే టైమర్లో 50 మినిట్స్ సెట్ అనేది చేయండి. నేను పోమోడోరో ఇది కూడా చూపించాను, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం లేదు. అది వాచ్ టైమర్ ఉంటుంది, అది కూడా కొనుక్కోవచ్చు అనమాట అవసరమైతే. టైమర్లో 50 నిమిషాలు అనేవి సెట్ చేయండి. ఫోన్ మాత్రం దగ్గర పెట్టుకోకుండా ఈ టైమింగ్ పెట్టుకోవడానికి. ఆ 50 మినిట్స్ కూడా ఎలాంటి 25 మినిట్స్ అనే పెట్టుకోవచ్చు, నేను అదే చెప్పింది. డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా ఫుల్ ఫోకస్తో చదవండి. తర్వాత టైమర్ మోగిన తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో లేచి నడవండి, నీళ్లు తాగండి, కానీ పొరపాటున కూడా మళ్ళీ మొబైల్ వైపు చూడకండి. మొబైల్ వేరే ఎక్కడో పడేసిరండి, దాని గురించి మళ్ళీ ఆలోచించకండి. ఇలా 4 సెషన్స్ అయ్యాక ఒక పెద్ద బ్రేక్ 30 నిమిషాల పాటు తీసుకోండి, 30 మినిట్స్ తీసుకోండి. ఈ పద్ధతి వల్ల ఏంటంటే మీ ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట, మీకు ఆ చదివే అలసట అనేది తగ్గిస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నాయా? పోమోడోరో టెక్నిక్ అనేది మీ స్టడీ స్టైల్నే పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ బటన్ కొట్టండి. చాలామంది లైక్ చేయట్లేదు, మీరు ఎక్కువ మంది టక్క మొదట్లో లైక్ చేశారనుకోండి, యూట్యూబ్ ఏమనుకుంటాడంటే ఇది బాగా చూస్తున్నారని చెప్పేసి వాడు అందరికీ రికమెండ్ చేస్తాడనమాట. దానివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి. ఇక మీరు కూడా మీ ఫ్రెండ్స్కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక మీరు ఇచ్చేటువంటి ప్రతి లైక్ కూడా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని నాకు తీసుకురావడానికి నాకు కూడా ఒక బూస్టింగ్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక స్టేజ్ నెంబర్ 5 అనమాట, సబ్జెక్ట్ అని మార్చండి, ఇంకా ప్రియారిటీ అనేది ఇవ్వండి. అంటే ఒకే సబ్జెక్ట్ని మీరు గంటల తరబడి చదివితే మీ బ్రెయిన్ అనేది మొద్దుబారిపోతుంది. అందుకే సబ్జెక్ట్లో రొటేట్ చేయండి. మీ గోల్డెన్ అవర్స్లో కష్టమైనటువంటి సబ్జెక్ట్ని, ఉదాహరణకు అథమెటిక్కో, ఫిజిక్సో, లేకపోతే మీకు ఎకనమీయో ఏదో ఉంటుంది కదా, అలాంటివి చదవండి. మీకు ఏది హార్డ్ అనుకుంటున్నారో అదే చదవండి. తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఉదాహరణకు లంచ్ తర్వాత కొంచెం మీకు డ్రౌజీగా ఉంటుంది, నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది, అవసరమైతే పవర్ నాప్ కూడా వేయచ్చు, ఒక 10 నిమిషాలు పవర్ నాప్ తీసుకోవచ్చు అనమాట, చిన్న నిద్రపోవచ్చు. ఇక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి సబ్జెక్ట్ని, ఉదాహరణకు సోషల్ స్టడీసో లేకపోతే జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఈజీగా అనిపిస్తుంటాయి, అవి చదవండి. థియరీ సబ్జెక్ట్ తర్వాత ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్ట్
కాన్సెప్ట్ ఇలా చదువుకుంటూ పోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్లో వేరు పార్ట్స్ యాక్టివేట్ అయ్యి చదువు అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనమాట. ఇక స్టేజ్ నెంబర్ 6, రివిజన్ యొక్క పవర్ తెలుసుకోండి. చదివింది గుర్తుండాలి మీకు అంటే రివిజన్ మస్ట్గా చేయాల్సిందే. ఈ రివిజన్ గురించి ఎలా చేయాలనేది ఒక వీడియో అడిగారు, నేను ఇస్తాను, ఈ వారంలో ఇస్తాను నేను. దీన్ని మీ డైలీ వీక్లీ ప్లాన్లో భాగంగా అయితే చేయండి రివిజన్ అనేది. డైలీ రివిజన్ ఎప్పుడు ఉండాలంటే చివరి గంట, మీరు రోజులో చివరి గంట పడుకునే ముందు ఆ రోజు చదివినవి అన్నీ కూడా ఫాస్ట్గా రివైజ్ చేయడానికి టైం అయితే కేటాయించుకోండి. ఇక మీ వీక్లీ రివిజన్ ప్రతి వారం కూడా ఒకరోజు ఉదయం అంటే ఉదాహరణకు ఆదివారం మధ్యాహ్నం ఆ వారం మొత్తం చదివినటువంటి టాపిక్స్ని రివైజ్ చేయడానికి పెట్టుకోండి అనమాట. ఇక యాక్టివ్ రీకాల్, నేను దీని మీద కూడా వీడియో ఇచ్చాను. యాక్టివ్ రీకాల్ అంటే రివిజన్ అంటే మళ్ళీ పుస్తకము చదవడం కాదు, బుక్ మూసేసి మీరు చదివిన తర్వాత అప్పటి వరకు అర్ధగంట చదువుతారు, గంట చదువుతారు, మీరు చదివిన కాన్సెప్ట్ని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే ఒక ఖాళీ పేపర్ తీసుకొని రాయడం అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. దీన్ని బ్లట్టింగ్ టెక్నిక్ అంటారు. ఇది చదివింది ఏమవుతుందంటే అప్పటిదాకా చదివిందంతా కూడా మెదడులో బలంగా ప్రింట్ అవ్వడానికి ఒక హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఇక స్టేజ్ నెంబర్ 7, ఆరోగ్యము బ్రేక్స్. మీ బాడీ అనేది ఒక ఇంజిన్ లాంటిది, దానికి సరైనటువంటి ఫ్యూయల్ కానీ రెస్ట్ కానీ కంపల్సరీగా ఇవ్వాలి. ఫుడ్ అనేది టైంకి మంచి పోషకాహారం తినండి, జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, రోజు కనీసం ఒక అరగంట వాకింగ్, యోగా లేదా ఏదైనా వ్యాయామంగా చేయండి. ఇది మీ స్ట్రెస్ని తగ్గించి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అలాగే డిజిటల్ డిటాక్స్, చదువుకునేటప్పుడు మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి వేరే రూమ్లో పెట్టండి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు మీ ఫోకస్ అంతా కూడా నాశనం చేసే అతిపెద్ద శత్రువులని గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్లాన్కి ఎలా కట్టుబడి ఉండాలనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దాని గురించి చెప్తాను చూడండి. పర్ఫెక్ట్ ప్లాన్ వేయడం ఒక ఎత్తు, కాగితం మీద రాసుకుంటాం, ఇరగదీయాలి ఇట్లా అని అనుకుంటాము, కానీ దాన్ని ఫాలో అవడం అనేది మరో ఎత్తు అనమాట. దీనికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తాను, అది కూడా చూడండి. ఒకటేంటంటే వీక్లీ రివ్యూ చేసుకోండి. ప్రతి వారం కూడా చివరిలో మీ టైం టేబుల్ని ఒకసారి చూడండి. ఏది బాగా వర్కౌట్ అయింది, ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డారు, అవసరమైతే చిన్న మార్పులు చేసుకోండి. మీ ప్లాన్ అనేది ఏదో రాయి మీద గీత లాంటిది కాదు, మీ అవసరాల తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇక రెండోది ఫ్లెక్సిబిలిటీ. కొన్నిసార్లు అనుకున్నటువంటి పనులు వస్తుంటాయి, లేదంటే ఒక రోజు అస్సలు చదవాలని అనిపించదు. నాకు నిన్న మొత్తం అంతే, శనివారం నాడు అంతే అనిపించింది, ఇవాళ మళ్ళీ ఆదివారం నాడు నేను వీడియో ముందు రోజే చేస్తున్నా, కానీ శనివారం నాకు ఏం చేయబుద్ధి కాదు అలా అంటుంది. అలా ఉన్నప్పుడు మీరు పర్వాలేదు, దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవ్వద్దు, అసలు ఎటు అవసరమే లేదుగా. ఒకరోజు ప్లాన్ మిస్ అయితే మొత్తం టైం టేబుల్ని పక్కన పెట్టేసేసి ఇక నా వల్ల కాదులే అని చెప్పి మీరు అనుకోవద్దు. నెక్స్ట్ డే మళ్ళీ ట్రాక్లోకి వచ్చేయండి. కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్షన్ కాదు, పడినా కానీ మళ్ళీ లేచి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇక మూడోది, మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఒక వారం పాటు మొత్తం ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఫాలో అయ్యారనుకోండి, మీకు మీరే చిన్న ట్రీట్ ఇచ్చుకోండి. ఒక సినిమా చూడటమో, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడటమో, లేకపోతే బయటికి వెళ్ళి రావడమో, ఇలాంటి ఇదంతా ఏంటంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నట్టుగా అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బెస్ట్ టైం టేబుల్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. మీకు ఏది వర్కౌట్ అవుతుందో అదే మీ పర్ఫెక్ట్ టైం టేబుల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని స్మార్ట్ గోల్స్ పెట్టుకొని పొమోడోరో లాంటి టెక్నిక్స్తో 25 నిమిషాలు పెట్టుకుంటారు, 50 నిమిషాలు పెట్టుకుంటారు, మీ ఇష్టం. అది రివిజన్కి తర్వాత ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మీ ప్లాన్ని మీరే డిజైన్ చేసుకోండి. ఇది కేవలం ఒక టైం టేబుల్ కాదు, మీ సక్సెస్కి మీరు వేసుకున్నటువంటి ఒక రోడ్ మ్యాప్ అనుకోండి. దీనికి కాస్త మీ నిలకడ అంటే మీ కన్సిస్టెన్సీ జోడిస్తే చాలు, విజయం అనేది మీది అనమాట. గంటల తరబడి గుడ్డిగా కష్టపడటం ఆపేసి ఈ రోజు నుంచే స్మార్ట్గా చదవడం అనేది మొదలు పెట్టండి. మీరు అనుకున్నదే ఖచ్చితంగా సాధిస్తారు, గ్యారంటీ అనమాట. ఇది ఈ వీడియోలో చెప్పిన ఏ టిప్ని మీరు వెంటనే ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారో అది కామెంట్లో చెప్పండి. అలాగే మీ జర్నీలో ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి మీకు అనుకుంటే మాత్రం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.